అందరికీ నమస్కారం. నిన్న తోడవరంలో ఒకే నెల ఒకే నియోజకవర్గం అనే నియోజకవర్గ స్థాయిలో పీజీఆర్ఎస్ ప్రజా ఫిర్యాదుల స్వీకరణ అనే కార్యక్రమాన్ని చాలా బాగా జరిగింది. మంచి ఉద్దేశంతో నియోజకవర్గంలో ఉన్న 4 మండలాల నుండి ప్రజల యొక్క సమస్యలను నేరుగా కలెక్టర్ గారు సమస్యలను పరిష్కరించేలా ఈ యొక్క కార్యక్రమం యొక్క ఉద్దేశం అన్నమాట. కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, అలాగే తోడవరం నియోజకవర్గ శాసనసభ్యులు కేఎస్ఎన్ రాజు గారు, ఎమ్మెల్యే గారు, అలాగే 4 మండలాల ఎంఆర్ఓ, ఎంపీడీఓలు అందరూ కూడా వాళ్ళందరి సమక్షంలోనే ప్రజల యొక్క సమస్యలను క్లియర్ చేయాలని దీని యొక్క ఉద్దేశం. మనము చాలా విలువైన సమస్యలను గుర్తించి ప్రజలందరూ తమ సమస్యల గురించి కలెక్టర్ గారికి, ఎమ్మెల్యే గారికి ఇవ్వడం జరుగుతుంటే మనము నియోజకవర్గ స్థాయిలో, మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో సమస్యలను గుర్తించి కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ సమస్యలు ఏంటనేది చివరి వరకు ఈ వీడియో చూడండి, ఎవరు కూడా స్కిప్ చేయొద్దు. అయితే అందరూ తమ సమస్యలను ఫిర్యాదు చేస్తే మనము కొన్ని సమస్యలు గుర్తించి మనం కూడా ఇవ్వడం జరిగింది. అవేంటో ఒకసారి చూద్దాం. పాయింట్ నెంబర్ 1, అనకాపల్లి జిల్లాలోనే తోడవరం నియోజకవర్గానికి గొప్ప పేరు గాంచినటువంటి గోవాడ షుగర్ ఫ్యాక్టరీ. ఈ ఫ్యాక్టరీ ద్వారా వేలాది మంది రైతులు ఆధారపడి ఉన్నారు. మన ప్రాంతానికి ప్రధాన పంట చెరుకు. అట్లాంటి చెరుకు ఎప్పుడైతే ఫ్యాక్టరీ మూతపడిందో, ఎప్పుడైతే సరైన గిట్టుబాటు ధర ఇవ్వలేకపోతుందో రైతు రోడ్డుని పడవలసిన అవసరం వచ్చింది. అందులో ఇప్పుడు ఫ్యాక్టరీ మూతపడింది. ఈ మూతపడడం వల్ల రైతులు చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. దాని మీద ఆధారపడి ఉన్నాయి. కాబట్టి మనము ఇదొక సమస్యను గుర్తించి, నియోజకవర్గంలో పెద్ద సమస్యను గుర్తించి కలెక్టర్ గారికి మనము ఒక లెటర్ రూపంలో సమర్పించడం జరిగింది. దయచేసి కలెక్టర్ గారు, అలాగే మన శాసనసభ్యులు కేఎస్ఎన్ఎస్ రాజు గారు ఈ సమస్యని మళ్ళీ గోవాడ షుగర్ ఫ్యాక్టరీని పునఃప్రారంభం చేస్తారని కోరుకుంటున్నాను. రెండవది, రావికామతం జూనియర్ కాలేజీ. రావికామతం కేంద్రంగా సుమారుగా 100 గ్రామాల పైచిలుక ఆధారపడి ఉన్నాయి. రావికామతం ప్రధాన కేంద్రం అయింది. వ్యాపార పరంగా అభివృద్ధి చెందింది. ఈ 100 గ్రామాల్లో ఆధారపడినటువంటి కేంద్రానికి జూనియర్ కాలేజీ అవసరమా కదా? కాబట్టి ఇది గుర్తించి నేను అనేక సార్లు కంప్లైంట్ చేయడం జరిగింది. రచ్చబండ కార్యక్రమాలు జరిగినప్పుడు, పంచాయతీ కార్యక్రమాలు జరిగినప్పుడు, అలాగే మండల స్థాయిలో కార్యక్రమాలు జరిగినప్పుడు మనము లెటర్ రూపంలో ఇవ్వడం, చెప్పడం కూడా చేసాం. కానీ ఎటువంటి స్పందన లేదు. కానీ మా ప్రాంతానికి జూనియర్ కాలేజీ అవసరం. కాలేజీ మా ప్రాంతానికి లేకపోవడం వల్ల అనేక మంది ఆడపిల్లలు చదువు మధ్యలోనే ఆపేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మా ప్రాంతానికి ఒక జూనియర్ కాలేజీ కావాలని ఒక
అర్జీ ఇవ్వడం జరిగింది. మూడవది, ఎలాగైతే రావికత కేంద్రం జూనియర్ కాలేజీ అవసరమో అట్లాగే రావికాంతం కేంద్రంగా 100 పడకల హాస్పిటల్ కూడా అవసరం. ఎటువంటి సమస్య అయినా సరే, అంటే అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నా, యాక్సిడెంట్ జరిగినా సరే మేము 2-3 గంటలు పడుతుంది. అంటే పెద్ద హాస్పిటల్కి వెళ్ళాలి అంటే యువతల నర్సీపట్నం, యువతల అనకాపల్లి తప్ప ఎక్కడ మా దగ్గరలో సరైన హాస్పిటల్ సౌకర్యం లేదు. కావున మమ్మల్ని గుర్తించి మా రావుకోతం కేంద్రంగా 100 పడకల హాస్పిటల్ కావాలని ఒక అర్జీ ఇవ్వడం జరిగింది. ఇకపోతే నాలుగవది, గొంప గుడుప మధ్యలో కనీసం ఇవి పెద్ద పంచాయతీలు కానీ ఆడపిల్లలు చదువుల మధ్యలో ఆపేస్తున్నారు. మరి జడ్పిహెచ్ఎస్ స్కూల్ కావాలని, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కావాలని, గొంపకి గుడుపుకి మధ్యలో కావాలి, కంపల్సరీగా ఒక హై స్కూల్ అయితే కావాలి అని మనం గుర్తించి కలెక్టర్ గారికి ఇది కూడా అర్జీ ఇవ్వడం జరిగింది. ఇకపోతే గొంప డ్రైనేజ్ వ్యవస్థ లేదు. అందరూ కూడా చాలా వరకు సీసీ రోడ్లపైకే వాడక నీళ్ళు వదిలేస్తున్నారు. అవి బురదగా మారి, పుల్లు బురదగా మారి అనారోగ్య పాలవుతున్నారు. అంటే వాళ్ళకి ఎటువంటి దారి లేక అట్లా చేస్తున్నారు. కావున ప్రభుత్వం కానీ అధికారులు కానీ గుర్తించి మా గ్రామానికి ప్రతి వీధికి కూడా డ్రైనేజ్ వ్యవస్థ కావాలని కోరుతున్నాము. ఇది కూడా ఇవ్వడం జరిగింది ఒక అర్జీ రూపంలో. ఇకపోతే ఆరువాది, పల్లవారి జంక్షన్ నుండి గొంప కాలనీ వరకు, అంటే వయా గొంప ఊరి మధ్యలో. ఇది ఈ రోడ్డు 2006లో, అంటే సుమారుగా 20 సంవత్సరాల క్రితం ఈ రోడ్డు వేయడం జరిగింది, తార్ రోడ్డు. ఇప్పుడుకొచ్చి మళ్ళీ ఈ రోడ్డు పరిస్థితి ఎవరో కూడా పట్టించుకోలేదు. కావున మళ్ళీ ఈ రోడ్డు శిథిల వ్యవస్థలో ఉంది. దయచేసి మమ్మల్ని గుర్తించి ఈ యొక్క రోడ్డు నిర్మాణం చేస్తారని, రోడ్డు బాగు చేస్తారని కోరుతున్నాను. ఇకపోతే ఏడవది, మా గ్రామంలో గ్రామదేవత అయినటువంటి పైడితెల్లం గుడి దగ్గర నుండి కంట్రిటివారి పాకల వరకు కూడా ఇంతవరకు కూడా వర్షం పడితే చాలా ఇబ్బందులు పడుతున్నాం. అక్కడికి వెళ్ళడానికి చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి. కావున అనేక సార్లు కూడా మనం చెప్పడం జరిగింది, ప్రజాప్రతినిధులకి పట్టించుకోవట్లేదు. ఇప్పటికైనా సరే మాకు సీసీ రోడ్డు నిర్మాణం చేయాలని కోరుతున్నాం. ఇకపోతే ఏడవది, తోటవారి పాకలు మరియు పిల్లవారి పాకలకి మధ్యలో గడ్డ ఉంది, పెద్ద గడ్డ ఉంది. పెద్ద వర్షాలు వస్తే గడ్డ దాటి వెళ్ళడానికి అవ్వట్లేదు. పశువులన్నీ కూడా పస్తులు 2-3 రోజులు పస్తులు ఉండవలసి వస్తుంది, ఇబ్బందులు పడుతూ ఉంటుంది. కావున ప్రజాప్రతినిధులు మమ్మల్ని గుర్తించి ఈ గడ్డకి వంతుని నిర్మాణం చేయాలని మనం కోరుకుంటున్నాం. 9వది, గట్టవారి పాకల దగ్గర నుండి అలా అధికారి వారి పాకలు, అలా పశువులెట్టేవాళ్ళ పాకలకి ఇది కూడా సరైన దారి వ్యవస్థ లేకపోవడం వల్ల, వర్షాకాలంలో బురదగా ఏర్పడడం వల్ల మాకు సీసీ రోడ్డు నిర్మాణం చేయాలని డిమాండ్ కోరుతున్నాం. ఇకపోతే 10వది, కలగావారి పాకలు, పప్పలవారి పాకలు, అలాగే మండేవారి పాకలు, కోసూరు వారి పాకలు, ఇట్లా వీళ్ళందరికీ కూడా చాలా పాకలు ఉన్నాయి. ఆ పాకలకి సరైన రహదారి వ్యవస్థ లేక రోడ్డు ఇబ్బంది పడుతున్నారు. కావున ఇది కూడా మాకు రహదారి వ్యవస్థ నిర్మాణం చేస్తారని కోరుకుంటున్నాం. ఇన్ని సమస్యలను గుర్తించి ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలపైన ప్రస్తుతం మన కలెక్టర్ గారికి ప్రతి పాయింట్ వేజ్గా వాళ్ళని గుర్తించి ఒక లెటర్ రూపంలో విడివిడిగా అందించడం జరిగింది. కావున మరి గ్రామాలలో తమకు ఎవరికి వాళ్ళే ప్రజలు
సమస్యలు గుర్తించి ఇచ్చారు. కానీ మనము ప్రజలందరి యొక్క ఉద్దేశాన్ని గుర్తించి ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి సమస్యలను గుర్తించి కలెక్టర్ గారికి సమర్పించాము. చాలా సంతోషం. ఈ ఈ సమస్యలన్నీ కూడా క్లియర్ చేయాలని కలెక్టర్ గారిని, ఎమ్మెల్యే గారిని కోరుతున్నాము. ధన్యవాదాలు.